ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ 2024వ సంవత్సరంలో ఈ ఆఖరి దినమున దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. హల్లెలూయా. ఈ దినము గొప్ప ఫలింపు అనేది నీ జీవితంలో నీవు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ఆయన అంటూ ఉన్నారు చూడండి, ద్రాక్షావల్లి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో. ప్రభువు చెప్తున్న మాటను చూడండి, ఎవడు నా యందు నిలిచియుందును అనే మాటను చెప్తూ ఉన్నారు. ఈరోజు నీవు దేవుని వాగ్దానాన్ని మొదటిగా వెతుకుతున్నావు, దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నావు, దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు నువ్వు నిలబడుతూ ప్రార్థిస్తున్న విషయాన్ని ప్రభువు చూచారు గనుకనే, నా యందు నిలిచి ఉన్న బిడ్డ, నేను ఈ వాగ్దానాన్ని ఇస్తున్నానని నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నీవు నిలబడి ఉండుట చూచిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటూ ఉన్నారు, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రార్థన ఏది వృధాగా పోలేదమ్మా. నీవు కారుస్తున్న కన్నీరు దేవుడు చూశారు. నువ్వు పెడుతున్న మొర దేవుని సన్నిధికి చేరింది. అందుకనే ప్రభు చెప్తున్నారు, ఈ ఆఖరి దినమున ఈ సంవత్సరంలో నీవు గొప్పగా ఫలించబోతూ ఉన్నావు. ఆమెన్. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగుపెట్టబోతూ ఉన్నావు. ఈ 2024లో కొన్ని విషయాలు నీ జీవితంలో జరగకపోయి ఉండొచ్చు, కొన్ని విషయాలు నీకు ఫలింపు లేకుండా ఉండుండొచ్చు. అయితే ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ రోజు నుంచి నీకు గొప్ప ఫలింపు కలగబోతూ ఉంది. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నావు. నువ్వు గొప్ప దీవెనతో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. ఆమెన్. గొప్ప ఆశీర్వాదము నిన్ను ఎదుర్కోబోతూ ఉంది. ఆనాడు పేతురు ఏ విధంగా అయితే యేసయ్యను ఇష్టపడి తన దోణిలోకి ఆయన ఎక్కించుకున్నారో, ఆ దోణిలోంచి వల ఆ నీటిలో వెయ్యబడిందో, ఆశీర్వాదకరంగా చేపలన్నీ కూడా సమృద్ధిగా ఆ దోణిలోకి వచ్చేసేయండి. ఈరోజు నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు, దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నావు, దేవుని కొరకు నీవు వెతుకుతూ ఉన్నావు. ఇదిగో ఆశీర్వాదాలన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దోణిలోకి, అనగా నీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి. ఆమెన్. హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ యొక్క మాటను నీవు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అయ్యా, నీవిచ్చిన బహు దీవెనకరమైన వాగ్దానము నా పట్ల నెరవేర్చు ప్రభువా, నా సమస్తము పట్ల నెరవేర్చు ప్రభువా అని నీవు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే గనక, సర్వోన్నతుడైన తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, గొప్ప ఫలింపని ఆశీర్వాదాన్ని ఈరోజు నీ తల మీద ఆయన కొమ్మరించబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన పోరాటం చేసేవారిగా ఉండాలండి. ఈ 2024లో కొన్నిసార్లు నువ్వు బలహీనమయ్యావు, కొన్నిసార్లు ప్రార్థనకు దూరం అయ్యావు, కొన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధికే వెళ్లకుండా అయిపోయావు. అయితే ప్రభు నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి మరలా చెప్తున్నాడు, నేను నిన్ను గొప్పగా ఫలింప చేయబోతున్నానని. ఆమెన్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత ఆశీర్వాదకరమైన మాట ఈరోజు నువ్వు పొందుకుంటున్నావు. ఆలోచించే దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి అంగీకరించు. ఈ రోజు నుంచి నీ జీవితంలో గొప్ప ఫలింపు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.